ఆర్థికంగా పాకిస్తాన్ను కుదేలు చేసేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది భారత్. సింధు జలాల నిలిపివేత, భారత గగనతలం మూసివేత సహా పాక్ను అడ్డివిరిచేలా అనేక చర్యలు చేపట్టింది. అదే సమయంలో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు ప్రపంచంలో ఆర్థికంగా సాయం అందకుండా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలో పాక్ను ఏకాకి చేసే ప్రయత్నాల్లో కూడా ఉంది. మరి భారత్ ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు కలిసి వస్తాయా? అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగు దేశం వైఖరి ఎలా ఉండనుంది? ఒకవేళ భారత్ సైనిక చర్యకు దిగితే పాకిస్తాన్ భవిష్యత్ ఏమిటి? భారత్ సహా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు కనిపించేది మాత్రం పాకిస్తాన్లోనే. ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ చూడని తరహాలో జరిగిన అమెరికా WTC టవర్ల మీద దాడికైనా, భారత్లో జరిగే ప్రతి ఉగ్రదాడికైనా టక్కున పాకిస్తాన్తో సంబంధాలు బయటపడతాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించింది కూడా పాకిస్తానే. అంతలా ఉగ్రవాదులను పెంచి పోషించింది దాయాది. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు ఖండించాయి. భారత్కు అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి అండగా ఉంటామని స్పష్టం చేశారు. రష్యా భారత్కు మిత్రదేశం కాబట్టి రష్యా సంఘీభావంలో అర్థం ఉంది. మరి పాక్పై భారత్ పోరాటానికి దిగితే మిగిలిన దేశాలు ఏ మేరకు సాయం చేస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్ను ఏకాకి చేయడానికి ఎంతవరకు కలిసి వస్తాయన్నది తేలాల్సి ఉంది. ఉగ్రవాదానికి ప్రపంచంలో అనేకం బాధిత దేశాలే. ముఖ్యంగా పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం దెబ్బ రుచి చూసినవే. పాక్ను ఏకాకిని చేసే విషయంలో ఆయా దేశాలన్నీ ఇప్పుడు భారత్ వెంట కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, చైనాలు. అయితే ఆయా దేశాల వైఖరి చూస్తూ ఉంటే అవి భారత్తో కలిసి నడవటం అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా ఓవైపు భారత్తో స్నేహం కొనసాగిస్తూనే పాకిస్తాన్తోనూ మైత్రి సాగిస్తోంది. పాక్కు పెద్ద ఎత్తున ఆయుధాలను విక్రయిస్తోంది. WTC ఉగ్రదాడికి కుట్ర పాక్ గడ్డ మీదే జరిగినా దానికి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను ఆ దేశంలోనే పట్టుకున్న పాక్తో స్నేహాన్ని మాత్రం మానుకోలేదు అమెరికా. పైగా దానితో వ్యూహాత్మక బంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన భారత్తో అమెరికా ఎంత మేర కలిసి వస్తుందన్నది తేలాలి. భారత్ పాకిస్తాన్కు ఇప్పటి వరకు 4 మేజర్ వార్స్ అనేవి జరిగాయి. 1947 అయితేనేమి కానీ, అలాగే 1965, అలాగే 1971, అలాగే 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్, అలాగే ఇప్పటి వరకు 122 టెర్రరిస్టిక్ అటాక్స్ భారత్ పై పాకిస్తాన్ చేయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పాపులేషన్, అలాగే నార్మల్ పీపుల్, అలాగే సోల్జర్స్ అందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే 26/11 అటాక్స్ తర్వాత, ఈ తాజ్ హోటల్లో జరిగినటువంటి అటాక్స్ తర్వాత నార్మల్ పీపుల్ పై జరిగినటువంటి అటాక్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్స్. కాబట్టి దీనికి ఒక ఎండ్ అయితే చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక చైనా కూడా పాకిస్తాన్కు మిత్ర దేశమే. అనేక విషయాల్లో పాక్కు ఆది నుంచి అండగా నిలుస్తూ వస్తోంది చైనా. అయితే పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత దానిపై నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతిస్తామని చైనా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్లు సంయమనం పాటించాలని తాము భావిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొంది. మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ను ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల విషయంలో చైనా ఆ ఉమ్మడి బాధ్యతను నెరవేరుస్తుందా లేదా అన్నది తేలాల్సిన అంశం. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల దెబ్బకు కుదేలైన చైనా భారత్కు ఇటీవల స్నేహహస్తం అందించింది. ట్రంప్ విధానాలతో నష్టపోతున్న భారత్, చైనాలు పూర్తి స్థాయిలో ఒక్కటవుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ఇక బంగ్లాదేశ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టు ఉంది పరిస్థితి. షేక్ హసీనా ప్రభుత్వం మారి యూనుస్ గద్దెనెక్కిన తరువాత బంగ్లా పూర్తిగా పాక్కు అనుకూలంగా మారిపోయింది. బంగ్లా పాలనలో పాక్ అనుకూల ఉగ్రవాదుల జోక్యం కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో పాక్పై పోరాటంలో బంగ్లాదేశ్ మద్దతును ఆశించడం వృధా ప్రయాసే అన్న వాదన వినిపిస్తోంది. ఏ యుద్ధమైనా సరే రెండు పక్కలన ఎంతో కొంత నష్టపోతారు. కానీ ఏ దేశమైతే ఎయిమ్స్ క్లియర్గా పెట్టుకొని, గోల్స్ క్లియర్గా పెట్టుకొని ముందుకు సాగి గెలుపొచ్చాక మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎందుకు చేయాలి అనేది మన వైపు ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఇవాళ మనల్ని సపోర్ట్ చేస్తున్నది.
పాకిస్తాన్ని ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళ ట్రెడిషనల్ ఫ్రెండ్స్ యాజ్ ఫార్ యాజ్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి టర్కీ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇలాంటి దేశాలు ఆర్ ద ఓన్లీ వన్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఇంకొక ఆస్పెక్ట్ దీనిలో ఏంటి అంటే పాకిస్తాన్లో ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏమీ చేయకుండానే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వాళ్ళ మీద తెచ్చుకున్న పరిస్థితి ఏంటి అంటే బలూచిస్తాన్ ఒక పక్కన బ్రేక్ అవడానికి రెడీగా ఉంది, తాలిబాన్ హెల్ప్తో వజీరిస్తాన్ ఒక పక్క నుంచి అటువైపు అంతా బ్రేక్ అవడానికి రెడీగా ఉంది, సింధ్ ఐడబ్ల్యూటీ ట్రీటీ యాక్షన్స్ కంప్లీట్ అయితే సింధ్ ఇంకో వైపు నుంచి బ్రేక్ అవుతుంది. అలా పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్ రెడీ టు ఇంప్లోడ్ అండ్ బ్రేక్ బై ఇట్ సెల్ఫ్. అంతర్జాతీయ ఉగ్రవాదులపై నిషేధానికి ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టే తీర్మానాలను చైనా గతంలో తన వీటో అధికారంతో అడ్డుకుంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడాలు ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. గతంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ అనుకూలవాదులు భారత దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. కెనడాలోనూ ఖలిస్తానీ అనుకూలవాదులు ర్యాలీ సందర్భంగా భారత దౌత్య సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. ఈ తీవ్రవాద భావజాలం తమకు ప్రమాదకరం కాదని భావించి ఆయా దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయాయి. గతంలో ఉరి దాడి సమయంలో నియంత్రణ రేఖను దాటి ఆ తర్వాత బాలాకోట్లో భారత్ జరిపిన వైమానిక దాడుల సమయంలో ప్రపంచ దేశాల నుంచి అంతగా వ్యతిరేకత రాలేదు. ఇప్పుడు పహల్గాం ఉగ్రఘటనకు ప్రతీకారంగా పాక్పై చేయవచ్చని భావిస్తున్న దాడి విషయంలోనూ ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండానే భారత్ ముందుకు సాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ దాడి జరిపితే పాక్ తట్టుకోగలదా అనే వాదన కూడా వినిపిస్తోంది. పోరాడటానికి పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ అన్నవస్త్రాలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. స్వీయ తప్పిదాల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి చైనా పుణ్యమాని కొద్దిగా తెప్పరిల్లింది, కానీ ప్రమాదం మాత్రం తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసిన పాకిస్తాన్ నిండా మునగడం ఖాయం. భారత నీతి ఏముందంటే డిలే, డ్రెయిన్ అండ్ డామినేట్. ఒకటేమో కావాలనే యాక్షన్ కొంచెం డిలే చేసి అనిపిస్తుంది, వేరే విధంగా వాళ్ళ ఎనర్జీని సాప్ చేయడం అనిపిస్తుంది, తర్వాత మెల్లిమెల్లిగా డామినేట్ చేయడం. ఒక విధంగా చూస్తే ఇండస్ వ్యాలీ ట్రీటీని అభ్యర్థి పెట్టడము, వాళ్ళకి నీటి కొరత కలిగించడము, తర్వాత నౌకా దళాన్ని యాక్టివ్ చేయడము, ఎక్సర్సైజెస్ చేయించడము, ట్రేడ్ బంద్ చేయడము, ఇవన్నీ పాకిస్తాన్ని స్ట్రాంగులేట్ చేయడాన్ని చూస్తున్నాం. మెల్లిమెల్లిగా నెమ్మదిగా వాళ్ళని ఐసోలేట్ చేయడానికి కోసము వాళ్ళని దెబ్బతీయడానికి ఒక స్ట్రాటజీ లాగా పరిగణించవచ్చు. ఒకటేసారి శాశ్వత సొల్యూషన్ వస్తుందని అనిపిస్తుంది. ఆ దెబ్బ తగిలించాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు ఇప్పుడు కనబడుతుంది. దాదాపు 50 ఏళ్ల కిందట దక్షిణాసియాలో పాక్ ధనిక దేశమే. అయితే ఇప్పుడు అదే దక్షిణాసియాలో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. దీనికి కారణం చేసుకున్న పాపాలే. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మార్చుకుని అధిక నిధులను అక్కడికి మళ్లించడం, భారత్తో పేచీలు, ఖరీదైన ఆయుధ పోటీ వంటివి పాక్ను ఈ దుస్థితికి దిగజార్చాయి. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా కుదేలైన పాక్ ఆ తరువాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపుసోపాలు పడుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో మొదలైన రాజకీయ సంక్షోభం, బలూచిస్తాన్లో వేర్పాటువాదం, ఆఫ్ఘాన్ సరిహద్దులో తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్తో ఘర్షణలు దాయాదిని మరింత దెబ్బతీశాయి. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి సైతం అప్పులు చేయాల్సి వస్తోందని, అందువల్ల ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని స్వయాన పాక్ ప్రణాళికా మంత్రి ప్రకటించడం పాక్ దీనావస్థకు అద్దం పట్టేదే. 2023లో పాక్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోయింది. విదేశీ మారక నిల్వలు $370 కోట్ల పడిపోయాయి. అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులను కొద్ది వారాల పాటు మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అవి పనికి వస్తాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఆర్థిక చర్యల కార్యాదళం పాక్ను అనేకసార్లు గ్రే లిస్టులో పెట్టింది. దీంతో నిధులకు కటకటలాడింది. ఇప్పుడు కూడా భారత్ మరోసారి పాక్ను గ్రే లిస్టులో చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. అదే జరిగితే పాక్కు మరిన్ని తిప్పలు తప్పవు. అందువల్ల ఎలా చూసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ దాడికి దిగితే ప్రతిస్పందించడం పాక్కు కష్టమైన పనే. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బీరాలు పలుకుతున్నా భారత్తో పోరాటం చేస్తే పాక్ ఆర్థికంగా మరికొన్ని రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండదు.
సైనిక పరంగా, ఆర్థికంగా పాక్ చావు దెబ్బ ఖాయంగా కనిపిస్తోంది.